టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్టైలే వేరు. డోల కొడుతూ పాటలు పాడుతూ ఊరేగింపులో ఉత్సాహాన్ని నింపుతారు. రామాలయంపై నుంచి లడ్డూలు విసిరేస్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా సంగారెడ్డిలో వినూత్న ఆచారం కొనసాగుతోంది. పట్నంలోని రామ్ మందిర్ ఆలయంలో భక్తులపైకి పేలాల లడ్డూలు విసిరే సాంప్రదాయం 100 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఈ సాంప్రదాయాన్ని గత 40 ఏళ్లుగా జగ్గారెడ్డి కూడా నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా జగ్గారెడ్డి భక్తి గీతాలు పాడుతూ అందరినీ అలరించారు. ఆ తర్వాత ప్యాలాల లడ్డూలు విసిరి ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని ముందుకు నడిపించారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చి పేలాల లడ్డూల కోసం ఎగబడ్డారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదిన వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ క్రోధీనామ సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహించింది టీటీడీ. ఇందుకోసం ఆలయంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది. ఇక క్రోధీనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వివిధ రకాల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అంతకుముందు శ్రీవారి ఆలయంలో సుప్రభాతం, అర్చన, తోమాల సేవలు నిర్వహించారు. ఆ తర్వాత బంగారు వాకిల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించారు. మహాద్వారం నుంచి ఆనంద నిలయం వరకు శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉగాది సందర్భంగా జియంగార్లు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి ఆలయంలో అలంకరణకు దాదాపు 5 టన్నులు, వెలుపల అలంకరణకు మరో 4 టన్నుల పుష్పాలను వినియోగించారు. తిరుపతిలో శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు గరుడ వాహనంపై కటాక్షించారు స్వామివారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా భజన బృందాల కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించారు.
పట్టాభిరాముడు గరుడ వాహనంపై విహరించడాన్ని చూసి తరించడానికి భక్తులు తరలివచ్చారు. అడుగడుగునా కర్పూర హారతులతో గోవింద నామస్మరణలతో ఆలయ మాడువీధులు మార్మోగాయి. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉగాది సందర్భంగా స్వామివారి ప్రధాన ఆలయంలోని కళ్యాణ వేదిక వద్ద పంచాంగ శ్రవణం నిర్వహించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో క్రోధినామ సంవత్సర ఉగాది ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయాన్ని వివిధ రకాల పూలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. స్వామివారి దర్శనానికి ఉదయం నుంచే ఆలయానికి క్యూ కట్టారు భక్తులు. ఉగాది సందర్భంగా ఆలయంలో భక్తులకు ఉగాది పచ్చడిని పంచారు అర్చకులు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ నుంచి సింహంలాగా పనిచేస్తారని పండితులు చిలుకూరి శ్రీనివాసమూర్తి అన్నారు. క్రోధినామ సంవత్సరంలో కూడా అంతా మంచి జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా రాజయోగం ఉందని తెలిపారు. గాంధీభవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చిలుకూరి శ్రీనివాసమూర్తి పంచాంగ పఠనం చేశారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం మరింత వీక్ అవుతుందన్నారు. మరికొంతమంది సీనియర్ నేతలు రాజకీయాలకు దూరం అవుతారని, ప్రధానమంత్రి పదవిలో మార్పులు సంభవిస్తాయన్నారు. ఒక సింహం లాగా పనిచేసి పార్టీని అంతా కూడా మీరందరూ కూడా సహకరించారు. మనం అనుకుందాం, మీరందరూ కూడా ఆయనకు చేయూతనిచ్చి విజయం చేకూర్చాలి అని, అందరికీ కూడా భగవద్ ఆశీర్వాదం కలగడానికి నేను కూడా నా ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరం, క్రోధినామ సంవత్సరం రేవంత్ రెడ్డి గారికి అత్యంత యోగవంతంగా ఉన్నది. వచ్చే విశ్వావస నామ సంవత్సరం వరకు కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. రాహుల్ గాంధీ గారు కూడా మన ఎలక్షన్ టైం కల్లా యోగం కలుగుతోంది. కాబట్టి అనూహ్యమైనటువంటి కొన్ని స్థానాలు కైవసం చేసుకునే పరిస్థితి ఉన్నది. తనకు సంబంధించినవన్నీ కూడా ఈ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిఘాలోనే పనిచేస్తూ ఉంటాయి. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఉగాది వేడుకలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం పంచాంగ పఠనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆహార కొరత వల్ల కొంత ఎగుమతి ఇబ్బంది అయ్యి ధరలు అధికమయ్యే అవకాశం కల్పిస్తోంది. అలాగే పాల వ్యాపారాలు చేసే వాళ్ళకి పశుగ్రాసం ఇబ్బంది అయ్యి ఆ ఉత్పత్తి ధరలు కూడా ఆకాశాన్ని అంటేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ సంవత్సరంలో తూర్పు ఈశాన్య దేశాలలో భూకంప నమోదు కూడా కనిపిస్తోంది. ప్రపంచంలో మన భారతదేశం చేసేటటువంటి పరిశోధనలన్నీ కూడా దిగ్విజయమయ్యారు. పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం సింహరాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.